అనగనగా ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం పేరు రామాపురం. ఆ గ్రామంలో రామయ్య అనే ఒక సాధారణ రైతు ఉండేవాడు. అతను చాలా పేదవాడు. కానీ అతని హృదయం మాత్రం బంగారం. ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే లేచి ఒక చిన్న మందిరంలో ఉన్న హనుమయ్య విగ్రహం ముందు దీపం వెలిగించేవాడు. అలాగే అతను ఇలా కోరుకునేవాడు: స్వామి, నాకు డబ్బు అవసరం లేదు, ధైర్యం మాత్రమే ఇవ్వు చాలు అని ప్రార్థించేవాడు. ఒక సంవత్సరం భారీ వర్షాలు పడ్డాయి. పంట అంతా నాశనమైపోయింది. రామయ్య అప్పుల్లో కూరుకుపోయాడు. గ్రామస్తులు రామయ్యను చూసి నవ్వుకుంటూ ఇలా అనేవారు: నీ ఆంజనేయుడు వచ్చి సహాయం చేయలేదేంటి అని ఎగతాళి చేసేవారు. ఆ రోజు రాత్రి రామయ్య ఆలయంలో కూర్చుని ఏడ్చాడు. స్వామి, నిన్ను నేను నమ్మి నిలబడ్డాను. నువ్వు ఉన్నావని నాకు తెలుసు, కానీ నా మనసు బలహీనంగా మారుతుంది అని అన్నాడు. ఆ మాటలు ఇలా అంటూ కళ్ళు మూసి అక్కడే నిద్రపోయాడు. అప్పుడే ఒక ప్రకాశవంతమైన వెలుగు వచ్చింది. ఆ వెలుగులో ఒక మహావీరుడు కనిపించాడు. గద చేతిలో, కరుణ కళ్ళల్లో. అతడే హనుమయ్య. రామయ్యతో ఇలా చెప్పాడు: రామయ్య, నిన్ను నేను ఎప్పుడూ వదిలేయను. పరీక్షలు భక్తుడి బలం కొలిచే కొలమానం మాత్రమే అని హనుమయ్య చెప్పాడు. రామయ్య ఇలా అడిగాడు: స్వామి, నేను ఎలా నిలబడాలి అని. అప్పుడు ఆంజనేయుడు నవ్వుతూ చెప్పాడు ఇలా: భయం వచ్చినప్పుడు నా నామం జపించు, ధైర్యం నీలోనే ఉంది అని అన్నాడు. అంతే, ఆ వెలుగు మాయమైపోయింది. అసలు అద్భుతం ఆ తర్వాతే జరిగింది. మరుసటి రోజు పక్క గ్రామం నుంచి ఒక పెద్ద వ్యాపారి వచ్చాడు. అతనికి మంచి రైతు కావాలి అని వెతుకుతుంటే రామయ్య కనిపించాడు. రామయ్య నిజాయితీ చూసి అతనికి పని ఇచ్చాడు. కొన్ని నెలల్లోనే రామయ్య అప్పులన్నీ తీర్చేశాడు. గ్రామస్తులు అందరూ ఆశ్చర్యపోయారు. రామయ్య మాత్రం ఇలా చెప్పాడు: నన్ను కాపాడింది డబ్బు కాదు, నా విశ్వాసం మాత్రమే అని. గ్రామస్తులకు ఒకరోజు ఆలయంలో పూజారి చెప్పాడు: రామయ్య నిన్న రాత్రి ఆలయం తలుపులు మూసేటప్పుడు విగ్రహం పెదవులపై చిరునవ్వు కనిపించింది అని. ఆ రోజు నుంచి గ్రామం మొత్తం ప్రతి మంగళవారం హనుమయ్య నామస్మరణ చేయడం ప్రారంభించింది. కథ యొక్క సందేశం ఏంటంటే, భక్తి అంటే సమస్యలు లేకపోవడం కాదు, సమస్యల మధ్య నిలబడే ధైర్యం. దేవుడు మన సమస్యలను వెంటనే తొలగించడు, కానీ మనసులో శక్తిని నింపుతాడు. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే జై హనుమాన్ అని కామెంట్ చేయండి.